హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు వీడియోస్ని ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ చాలా వరకు అడిగినటువంటిది ఏంటి అంటే, మరి గ్రూప్ 3 నోటిఫికేషన్, తెలంగాణ టీజీపీఎస్సీ నిర్వహించేటువంటి గ్రూప్ 3 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. మరి గత నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీకైతే డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. ఓకేనా? సో ఆల్రెడీ మనకు ప్రజెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. చాలామంది ఏంటంటే దానికి కొంతమంది అప్లై చేయలేకపోయారు, కొంతమంది ఫ్రెష్గా డిగ్రీ పాస్ అయ్యారు, వారికైతే అవకాశం లేదు. అయితే మేము మాకు నెక్స్ట్ ఉంది కదా, మరి క్యాలెండర్ 2025 క్యాలెండర్ ఆల్రెడీ ప్రకటించారు, అందులో కూడా గ్రూప్ 3 నోటిఫికేషన్ ఉంది, సో వాటికైనా చెప్పండి అంటూ కామెంట్ పెట్టారు. మరి గత నోటిఫికేషన్లో 1363 ఖాళీలు అయితే ఉన్నాయండి. ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయంటే దాదాపు 100 డిపార్ట్మెంట్స్ నుంచి ఈ యొక్క ఖాళీలను అయితే విడుదల చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మనకు ఖాళీలు అయితే ఉంటాయండి. ఇవి జూనియర్ అసిస్టెంట్ లెవెల్లోనే ఉంటాయండి. జూనియర్ అసిస్టెంట్ లెవెల్లోనే ఉంటాయి, కానీ కొంచెం హై క్యాడర్గా మనమైతే చెప్పుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ లెవెలే, బట్ హై క్యాడర్లో ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్ కంటే హై లెవెల్ అంటే సీనియర్ అసిస్టెంట్ లెవెల్లో ఉంటాయండి గ్రూప్ 3 ఉద్యోగాలు. ఇక చూడండి, సీనియర్ అకౌంటెంట్ గౌట్ లైఫ్ ఇన్సూరెన్స్ హెచ్ఓడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అండ్ సీనియర్ అకౌంటెంట్ ఆడిటర్, సీనియర్ అకౌంటెంట్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వివిధ డిపార్ట్మెంట్స్లో అయితే ఉంటాయండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆడిట్ డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, అండ్ నెక్స్ట్ SC/ST వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్లో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 100 డిపార్ట్మెంట్స్లో గ్రూప్ 3 ఉద్యోగాలు అయితే ఉంటాయండి. వీటన్నిటిలో కూడా భర్తీ చేయడానికి గత నోటిఫికేషన్లో 1363 ఖాళీలను మరి విడుదల చేయడం అయితే జరిగింది. వాటన్నిటిని కూడా ఫిల్ చేయడము జరుగుతుంది. మరి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఓకేనా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే చాలా ఉద్యోగాలకు జూనియర్ అసిస్టెంట్ లెవెల్ వాటికి డిగ్రీ ఉంటే సరిపోతుందండి. కానీ కొన్ని ఉద్యోగాలకు మాత్రము ఖచ్చితంగా బీకామ్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే అర్హులండి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటెంట్, ఆడిటర్. ఓకేనా? ఈ ఉద్యోగాలకి ఏంటంటే ఖచ్చితంగా అకౌంటెన్సీ అనేది, ఆడిటింగ్ అనేది ఒక సబ్జెక్ట్ అయితే కంపల్సరిగా ఉండాలి ఫ్రెండ్స్. అలాగైతేనే మనము ఎలిజిబుల్గా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా? ఆల్మోస్ట్ 80% జాబ్స్కి అందరూ మామూలుగా డిగ్రీ చదివిన వారు ఎలిజిబులే. బట్ ఒక సబ్జెక్ట్ మాత్రం రిమైనింగ్ అకౌంటెంట్ కావచ్చు, ఆడిటర్ కావచ్చు, వాటికి మాత్రం ఖచ్చితంగా డిగ్రీలో ఒక సబ్జెక్ట్ మనకి కామర్స్ కానీ ఆడిట్ కానీ ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఓకేనా? ఇక చూడండి, ఇక్కడ పోస్ట్ కోడ్స్ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. పోస్ట్ కోడ్ ఇచ్చేసి అక్కడ క్లియర్గా ఇచ్చారు. కొన్ని ఉద్యోగాలకైతే అకౌంటెంటింగ్ ఉద్యోగాలకు టైప్ రైటింగ్ స్కిల్స్ కూడా ఉండాలి, హయ్యర్ ఉండాలని కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. మస్ట్ హోల్డ్ ఏ బ్యాచులర్ డిగ్రీ విత్ ఎనీ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వారు కూడా దీనికి ఎలిజిబుల్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అండి. డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉన్న డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వారు కూడా ఎలిజిబుల్గానే మనము చెప్పుకోవాలి. 18 నుంచి 44 సంవత్సరాల అభ్యర్థులు వీరికి అర్హులండి. ఓకేనా? ఏజ్ లిమిట్ కూడా చూడండి, 18 నుంచి 44 సంవత్సరాలు. ఓకే. మరి SC/ST, BC, EBC అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితిని ఇక్కడ సడలింపిస్తారండి. అంటే 44 + 5 49 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు. PH అభ్యర్థులు అయితే ఇంకొక 10 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 5 సంవత్సరాల మరి వయోపరిమితి వారికి కూడా, వారి పిల్లలకు కూడా ఉంటుంది. ఓకే, వారికి మాత్రమే. ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు, NCC ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వారికి 3 సంవత్సరాల వయోపరిమితిని అయితే సడలింపు ఇవ్వడం అయితే జరుగుతుంది. కోర్స్ అప్లికేషన్ ఫీ 200 ఉంటుందండి. ఎగ్జామినేషన్ ఫీ 80 రూపీస్ ఉంటుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి. మరి రిటన్ ఎగ్జామ్ సెంటర్స్ 33 జిల్లాల్లో ఉంటాయండి. ప్రతి జిల్లాలో కూడా మీరు అప్లై చేసి మీ ఓన్ డిస్టిక్లో అయితే ఉంటుందండి మనకి. అంతేకాకుండా మరి అప్లై చేయడానికి ఎలా అంటే, ముందుగా మనం OTPR క్రియేట్ చేసుకోవాలి ఈ వెబ్సైట్లో. OTPR క్రియేట్ చేసుకొని దాని నుంచే మనము ఏ ఉద్యోగానికైనా అప్లై చేయవలసి ఉంటుంది. దట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్.
ఓకేనా. సో మనము విద్యార్హత చూసాము, వయోపరిమితి చూసాము, ఇక సిలబస్ అయితే చూద్దామండి. సిలబస్ చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎలాంటి బుక్స్ చదవాలి, మనం ఏ బుక్స్ రిఫర్ చేయాలి అనే వివరాలు కూడా మనము చూద్దాం ఫ్రెండ్స్. ఇవి జోనల్ పోస్టుల వారిగా అయితే ఉంటాయండి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, మొత్తం జోన్ 7 వరకు అయితే ఉంటాయి. మీరు ఏ జోన్కి చెందిన వారో ఆ జోన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా. సో ప్రొసీజర్ ఆఫ్ ది సెలెక్షన్ చూసినట్లయితే మనకి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ద్వారానే మరి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మనం సిలబస్ కూడా చూద్దాం. ఏం సిలబస్ ఉంటుంది, బ్రేకప్ వేకెన్సీస్ లాస్ట్ ఇయర్ ఇవి వద్దులేండి మనకి ఇప్పుడు. నెక్స్ట్ ఫ్రెష్గా మనకు 2025 జాబ్ క్యాలెండర్లో కూడా గ్రూప్ 3 నోటిఫికేషన్ ఉంది కాబట్టి అప్పుడు క్లియర్గా మనకు వేకెన్సీ లిస్ట్ వస్తుంది, అప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో చూద్దాం ఒకసారి సిలబస్ అయితే మీకు చూస్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో గైస్ ఇక్కడ చూడండి సిలబస్. గ్రూప్ 3 సర్వీసెస్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది ఉంటుందండి. ఇది పేపర్ 1. కరెంట్ అఫైర్స్ ఉంటాయి, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, అంతర్జాతీయ సంబంధాలు భారతదేశంతో. ఓకే, మన ప్రధానమంత్రి వేరొక దేశానికి వెళ్ళి అక్కడ ఆ దేశంతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. మన రాష్ట్రపతి కావచ్చు, విదేశాంగ మంత్రులు కావచ్చు, అలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంటారు. కరెంట్ అఫైర్స్ అంటే నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ కూడా ఉంటాయండి, మన స్టేట్కి సంబంధించినవి. జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మైగ్రేషన్ ఆఫ్ స్ట్రాటజీస్, అంటే విపత్తు నిర్వహణ. ఓకేనా, వాటికి సంబంధించినటువంటి అంశాలు, వాటిని ఎదుర్కోవడానికి ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా అడుగుతారు. నెక్స్ట్ వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ కూడా ఉంటుంది. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, భారతదేశ సంస్కృతి, భారతదేశ చరిత్ర. నెక్స్ట్ సొసైటీ కల్చర్, ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ అనేది. పాలసీస్ ఆఫ్ తెలంగాణ పథకాలు, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు. సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్, ఓకేనా, సాంఘిక పరమైనటువంటి సమస్యలు, హక్కులు అవన్నీ కూడా వస్తాయి ఇందులో. లాజికల్ రీజనింగ్, అనలైజింగ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. బేసిక్ ఇంగ్లీష్ అండి 8th క్లాస్ స్టాండర్డ్లో అయితే ఉంటుంది. మొత్తం 11 టాపిక్స్ పైన మనకు ఇది రావడం అయితే జరుగుతుంది. అండ్ పేపర్ 2 చూసినట్లయితే హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఉంటుందండి. సోషియో కల్చర్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పైన మనకు ఉంటుందండి. హిస్టరీ, సోషియో కల్చర్ ఆఫ్ హిస్టరీ, తెలంగాణ, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. నెక్స్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకేనా, పాలిటీ అండ్ ఇండియన్ పాలిటీ. నెక్స్ట్ చూసినట్లయితే సోషల్ కల్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్, ఓకేనా, ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్ ఏంటి, సోషల్ మూమెంట్స్ ఏంటి, సోషల్ పాలసీస్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, సొసైటీ ఇన్ తెలంగాణ, ఇవన్నీ కూడా అడగడం అయితే జరుగుతుంది. అండ్ పేపర్ 3 చూసినట్లయితే ఎకానమీ అండ్ డెవలప్మెంట్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఎట్ ది సేమ్ టైం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడము జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ పేపర్ 4 చూసినట్లే అనెక్సర్, ఇది పేపర్ 3 మాత్రమే ఉంటుందండి, మనకి 3 పేపర్స్ మాత్రమే ఉంటాయి. ఈ మూడింటిలో కూడా 3కి 3 చాలా చాలా ముఖ్యమైనవండి. ఓకేనా. ఈ మూడింటిలో మరి ఒక దాంట్లో ఎక్కువ వచ్చి మార్కులు, ఎక్కువ దాంట్లో తక్కువ వస్తే దేన్ని తీసుకుంటారనే డౌట్ రావచ్చు. దేంట్లో ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అన్నీ కూడా యాడ్ చేస్తారు మళ్ళీ మనకి. ఓకేనా, అన్నీ కూడా మార్కు స్కోరింగ్ అండి. ఓకేనా, ఏవి కూడా మనకి ఎస్ఐ పరీక్షలో లాగా జస్ట్ క్వాలిఫై ఇన్ నేచర్ అయితే ఉండవు, అన్నింటికి కూడా మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈసారి కూడా మనకు 2025 జాబ్ క్యాలెండర్లో 1000కి పైగా ఖాళీలు ఉన్నట్లుగానే మనకు సమాచారం అండి. కంప్లీట్గా 50,000 పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారు. గ్రూప్ 1 ఉన్నాయి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, నెక్స్ట్ విఆర్ఓలు భర్తీ చేయబోతున్నారంట, అవి ఉన్నాయి. డిఎస్సి ఖాళీలు ఉన్నాయి, అన్నీ కూడా ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో గైస్ ఇది అప్డేట్. మరి మీకు ఎవరికైనా మంచి కోర్స్ కావాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో అందుబాటులో ఉన్నాయి. మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్స్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.